భారత్‌తో యుద్ధం వస్తుందని తెలియగానే సైన్య అధికారులు వాళ్ళ కుటుంబాలను బ్రిటన్‌కి, అమెరికాకి పంపించేశారు పాకిస్తాన్. చివరికి పార్లమెంట్ సభ్యులు కూడా పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. పాక్‌తో యుద్ధం వస్తే దేశం కోసం పోరాడతామని భారత్‌లోని రాజకీయ నేతలు ప్రకటిస్తుంటే, పాకిస్తాన్‌లోని ఎంపీ మాత్రం పారిపోతానని సెలవిచ్చారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి చెందిన పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ మాజీ అధికార ప్రతినిధి ఎంపీ షేర్ అఫ్జల్ ఖాన్‌ని పహల్గామ్ తదనంతర పరిణామాల మీద మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. భారత్‌తో సంబంధాలు పూర్తిగా చెడిపోయి యుద్ధం వస్తే పాక్ పౌరంగా తుపాకీ పట్టుకుని సరిహద్దుకు వెళ్లి దేశం కోసం పోరాడతారని అడిగితే, లేదు నిజంగా యుద్ధమే వస్తే వెంటనే ఇంగ్లాండ్ వెళ్ళిపోతా అని షేర్ ఖాన్ ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భారత ప్రధాని మోడీ శాంతించి ఒక అడుగు వెనక్కి వేస్తూ ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయని భావిస్తున్నానని ప్రశ్నిస్తే, నేను చెప్పగానే వెనకడిగేయడానికి మోడీ ఏమైనా నా అత్త కొడుకు అంటూ షేర్ ఖాన్ ఎదురు ప్రశ్నించారు. ఆయన ఇమ్రాన్ తరపున పాక్ సుప్రీంకోర్టులో పలు కేసులు వాదించారు. మానవ హక్కుల కార్యకర్త కూడా షేర్ ఖాన్ వ్యాఖ్యల మీద నెటిజన్లు వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. షేర్ పేరు పెట్టుకుని పిల్లిలా పారిపోతానంటున్నాడు. షేర్ అంటే సింహం కదా. అండ్ పైగా ఇతను ఎంపీ కూడా, ఎంపీ హోదాలో పాక్ ప్రజలకు ఇచ్చే సందేశం ఇదేనంటూ ట్రోల్ చేస్తున్నారు.